ఇదిగోండి ఈ అబ్బాయి ఇక్కడ ప్రసంగం చేస్తుంటే సరే చదువులే ఇక ప్రసంగం చేస్తుంటే ఇక్కడ బైబిల్ ఇక కాళ్ళలో గిట్ర వేస్తున్నాడు ఇలాగా ఎలా పడతా అలాగా మాదేపట్నం రోడ్లోనే ఇక బైబిల్ లేకుండా ఇక్కడ గిట్ర వేస్తున్నాడు ఇలాగా మాదేపట్నం రోడ్లో ఇక ప్రసంగం చేస్తున్నాడు బండి ఆపుతున్నాడు అని బైబిల్ గిట్రేసి పడేస్తున్నాడు ఇక బండి నెంబర్ ఇది బైబిల్ గిట్ర వేస్తున్నాడు ఎలా పడతా అలాగా అది బైబిల్ గిట్ర వేస్తున్నాడు ఎలా పడతా అలాగా అది బైబిల్ గిట్ర వేస్తున్నాడు ఎలా పడతా అలాగా ఏదో ఇంటికి వచ్చినట్టు ప్రసంగం చేసినట్టు బైబిల్లో ట్రైన్ లో గిట్ర వేయాడు బైబిల్ అనేది అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో ఆంధ్ర రాష్ట్రంలో వెస్ట్ గోదావరి జిల్లా హుండీ భీమవరం నుంచి మహదేవపట్నం వెళుతున్నటువంటి రహదారికి పక్కన జరిగినటువంటి సంఘటన. ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది క్రైస్తవులు రోడ్డు పక్కన నిలవబడి కొత్త నిబంధన గ్రంథాలు కరపత్రాలు ఆ దారిన వచ్చే పోయే వారికి వారి ఇష్టాన్ని బట్టి పంచుతూ ఉన్నారు. అదే దారిలో వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ స్కూటీని అక్కడ డ్రాప్ చేసి క్రైస్తవుల చేతుల్లో ఉండే కొత్త నిబంధన గ్రంథాలను బలవంతంగా లాక్కొని యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తూ ఆ పక్కనే ఉండే మురికి కాలంలో బైబిల్ గ్రంథాలను విసిరేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నా క్రైస్తవులు ఎవరు పట్టించుకోరు, సేవకులు ఎవరు ముందుకు రారు అన్న ఒక మొండి ధైర్యంతో ఈ మనిషి అలా బిహేవ్ చేశాడు అక్కడ. అయితే దేవుని మహాకృప, అందరూ ఒకలాగే ఉండరు కదా, కొంతమంది దుడుకు పేతురులు కూడా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి దైవజనులు, అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా వాడిని అక్కడే ఆపారు. అతను స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కీలకమైనటువంటి నాయకుడి మేనల్లుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఈ విషయం ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో జరిగింది ఆ ప్రాంతంలో. ఈ సంఘటన జరిగిన తర్వాత హుండీ భీమవరం ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు, ఏపీసీపీఏ నాయకులు బ్రదర్ ఇస్మాయిల్ గారు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి లోదరన్ సంఘస్థులు, అన్ని సంఘాల వారు, అన్ని క్రైస్తవ సంఘాల నాయకులు కలిసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ఐ గారు ఒక 2 కానిస్టేబుల్ని తీసుకొని ఆ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాలను మురికి కాలంలో విసిరేసి క్రైస్తవుల మీద దుర్భాషలాడారో ఆ వ్యక్తి దగ్గరికి వెళితే పోలీసుల మీద కూడా ఆ వ్యక్తి అంతే దురుసుగా ప్రవర్తించాడు అని చెప్పారు. ఇతని మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి ఇంకా ఇతను అరెస్ట్ చేశారో లేదో నాకు తెలియదు. నిన్నే ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో కర్నూలు బస్టాండ్లో కొత్త నిబంధన గ్రంథాలు కరపత్రాలు తీసుకొని వెళుతున్నటువంటి ఒక వ్యక్తి మీద హిందుత్వ వాదం కలిగినటువంటి మరొక వ్యక్తి మతోన్మాది పిచ్చి కుక్క కరిస్తే ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాడు. మీరు చూశారు, చేతిలో ఉండే బైబిల్ని నేల మీదకి విసిరేసాడు. ఆ కరపత్రాలు పంచుతున్నటువంటి వ్యక్తిని కొట్టడానికి వెళ్ళాడు. కొత్త నిబంధన అని చదవడం కూడా రాదు వాడికి, క్రీస్తు నిబంధన అని చదువుతున్నాడు వాడు. నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడు. నీకు పర్మిషన్ ఎవడిచ్చాడురా అని అడిగాడు. విదేశాల నుంచి మీకు డబ్బు వస్తుంది, అందుకే మీరు మతం మారుస్తున్నారా అని మాట్లాడాడు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదరా అనుకుంటూ ఆ దైవజనుడి పట్ల అత్యంత జుగుప్సకరంగా ప్రవర్తించాడు. చూడండి, 2 రోజుల వ్యవధిలో రాయలసీమ ప్రాంతంలో ఒక చోట, ఆంధ్ర ప్రాంతంలో మరొక చోట ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మతం పేరుతో మనుషుల మధ్య గొడవలు పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు 3 వేరుగా ఉన్న అభ్యర్థులు మాత్రం ఉమ్మడిగానే ప్రకటించారు. తెలుగుదేశానికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా బ్రతికే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మతం పేరుతో ఒకరినొకరు పొడుచుకొని చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వద్దిపర్లో ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టారు. తిరుపతిలో ప్రార్థనా మందిరాన్ని పగలగొట్టారు.
రాజమండ్రి దగ్గర పెట్రోల్ పోసి ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టారు. అనంతపురం డిస్టిక్ తాడిపత్రి దగ్గర దైవజనుల మీద విపరీతమైనటువంటి దాడి చేశారు. చేతిలో బైబిల్ గ్రంథాలు కనబడితే చాలు దయ్యం ఒంటి మీదకి వచ్చి పూనినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. బైబిల్ తీసుకొని విసిరేస్తూ ఉన్నారు, కరపత్రాలు తీసుకొని విసిరేస్తూ ఉన్నారు. అని నాకు తెలియకడుగుతాను, ఏ క్రైస్తవుడైనా మీ చేతుల్లో ఉండే భగవద్గీతను కానీ, రామాయణాన్ని కానీ, అష్టాదశ పురాణాలను కానీ, మీకు సంబంధించిన ఇతిహాసాలను కానీ అలాగే మీ చేతుల్లోంచి తీసుకొని మురికి కాలంలో విసిరేస్తే మీరు చూసుకుంటూ ఊరుకుంటారా? మీకు అవెంత పవిత్ర గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం మాకు అంతే పవిత్రమైంది కదా. మీకో న్యాయం మాకో న్యాయమా? మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఇది ఎంతవరకు సమంజసమో దయచేసి హిందూ మత పెద్దలు కూడా ఆలోచించాలి. పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ వెళితే అంతర్గతంగా హిందువులు చూస్తే క్రైస్తవులు, క్రైస్తవులు చూస్తే హిందువులు, ముస్లింలు చూస్తే హిందువులు, హిందువులు చూస్తే ముస్లింలు విపరీతమైన ద్వేషాన్ని పెంచుకొని చివరికి తలలు నరుక్కొని చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇది అంతర్గత యుద్ధానికి దారితీస్తుంది. ప్రభుత్వాలు ఈ విషయం గురించి ఆలోచించాలి. భారత రాజ్యాంగం బతికే హక్కుతో పాటుగా మత స్వేచ్ఛ హక్కును కూడా ఇచ్చింది. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తారండి. ఎవరు స్వీకరించిన మతం గురించి వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకుంటారు. మీకు పర్మిషన్ ఉందా అని మీరు అడిగే ముందు అలా అడిగే పర్మిషన్ మీకెవడిచ్చాడు అని మీరు చెప్పాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం మాకు పర్మిషన్ ఇచ్చింది. మేము నమ్ముకున్నటువంటి దేవుని గురించి ప్రకటించుకునే పర్మిషన్ మాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్ మాకు పర్మిషన్ ఇచ్చాయి. సుప్రీంకోర్టు మాకు పర్మిషన్ ఇచ్చింది. 18 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. తను స్వీకరించిన మతం గురించి భారతదేశంలో ఎక్కడైనా నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దీనికోసం ప్రత్యేకంగా ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాదాపు గమనించండి, ఇక రోజు ఇలాంటి దాడులు పెరుగుతాయి. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు ఎక్కువ అవుతాయి. కాబట్టి బయటికి వెళుతున్నటువంటి క్రైస్తవులు 2, 3, 4 అలా కలిసి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇలాంటి పిచ్చి కుక్కలు, ఇలాంటి మతోన్మాద కుక్కలు, ఇలాంటి ఆబోతులు, ఊరు మీద పడ్డ ఆబోతులు, ఏ పని పాట లేకుండా రోడ్ల పక్కన తిరిగే ఇలాంటి మంద ఖచ్చితంగా చేతుల్లో బైబిళ్ళు కనబడగానే, కరపత్రాలు కనబడగానే దగ్గరకు వస్తారు, గొడవ చేయాలని చూస్తారు. నీకు పర్మిషన్ ఉందా అని అడుగుతారు. దానికి సమాధానం చెప్పండి. భారత రాజ్యాంగం మాకు పర్మిషన్ ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారంగా మాకు మతాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది. సుప్రీంకోర్టు మాకు పర్మిషన్ ఇచ్చింది. ఇవన్నీ అడుగుతున్నావు సరే, కానీ మీకు పర్మిషన్ ఉందని మమ్మల్ని అడగడానికి నీకెవడిచ్చాడు రా పర్మిషన్ అని అడగండి. ఇలా అడగడం చేత కాకపోతే ఇళ్లలోనే కూర్చోండి. అంతేగాని దయచేసి క్రైస్తవుల పరువు తీయకండి. కనీస జ్ఞానం లేకుండా బయటికి వెళ్ళకండి. వీధి కుక్క చిన్నపిల్లల మీద పడ్డట్లుగా బైబిల్ గ్రంథాలు చేతుల్లో కనబడితే వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. సమాధానం చెప్పగలిగిన దమ్ము, ధైర్యం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళండి. త్వరలోనే ఒకవేళ కానీ మీ 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 అదృష్టం బాగాలేక మీకు దరిద్రం పట్టి మీ ఆంధ్ర ప్రాంతంలో ఒకవేళ బీజేపీ కూటమి కానీ గెలిస్తే రాబోయే అతి కొద్ది రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం కూడా మరొక మణిపూర్ లాగా తయారవుతుంది. ఎన్ని మందిరాలు తగలబెడతారో తెలియదు, ఎన్ని అనాథాశ్రమాలను కూల్చేస్తారో తెలియదు, ఎంతమంది ఆడబిడ్డలను పాడు చేస్తారో తెలియదు, ఎంతమంది పాస్టర్లను చంపుతారో తెలియదు. జై శ్రీరామ్ అనండి అని ఎంతమంది ముస్లింల మీద, క్రైస్తవుల మీద దాడులు చేస్తారో తెలియదు. మణిపూర్ రాష్ట్రంలో తగలబెట్టినట్లు ఎంతమంది క్రైస్తవుల ఇళ్ళు తగలబెడతారో తెలియదు. ఎంతమంది ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తారో తెలియదు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులు ఉండడానికి వీల్లేదు, ఇక్కడ దళితులు, గిరిజనులు, ముస్లింలు ఉండడానికి వీల్లేదని వాళ్ళొక చట్టం చేసినా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్లు కావాలి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు కావాలి. మేము ముఖ్యమంత్రి అయితే చాలు, రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏమైపోతే మాకెందుకని చంద్రబాబు, జగను, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. మాకు ఎంపీ సీట్లు వస్తే చాలు, భారత రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాష్ట్రంగా భారతదేశాన్ని ప్రకటించాలి, క్రైస్తవులకి, ముస్లింలకు ఉండే ఓటు హక్కును తొలగించాలి అని చెప్పి బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. స్పష్టంగా క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి ఉండే ఓటు హక్కును రద్దు చేస్తే ఉంటేనేమో మనం హిందుత్వంలోనికి వచ్చి హిందువుల్లో కలిసి బతకాలి. లేదు మాకు యేసుక్రీస్తు ప్రభువే కావాలని క్రైస్తవులు, అల్లాతోనే ఉంటామని ముస్లింలు అంటే ఓటు హక్కు రద్దు చేసి మనల్ని తీసుకొని సెకండరీ సిటిజన్షిప్ పౌరులుగా, ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చి డిటెన్షన్ సెంటర్లో అంటే బందెల దొడ్లలో గేదెలను పెట్టినట్లు మనల్ని తీసుకెళ్లి బందెల దొడ్లో పడేస్తారు. ఆలోచించండి ఎంత భయంకరంగా ఉండబోతుందో. చుట్టూ క్రైస్తవ దేశాలు, చుట్టూ ముస్లిం దేశాలు, ఎవడైనా పట్టించుకుంటున్నాడా? మనం నమ్ముకున్న దేవుణ్ణి
మనస్ఫూర్తిగా ప్రార్థన చేసే అవకాశం లేకుండా అస్సాంలో స్వస్థత ప్రార్థనల మీద మంత్రివర్గమే నిషేధం విధించింది. ఏ క్రైస్తవ దేశం అండగా నిలబడ్డారు మనకి? ఏ ముస్లిం దేశం అండగా నిలబడింది మనకి? మణిపూర్ రాష్ట్రాన్ని నిలువున తగలబెట్టి క్రైస్తవుల ప్రాణాలను తీసి తలలు నరికి ఆడబిడ్డల మానాలు తీసి నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తే ఏ క్రైస్తవ దేశం అండగా నిలబడింది? ఏ ముస్లిం దేశం అండగా నిలబడింది? గుజరాత్ రాష్ట్రంలో గోద్రా దగ్గర నుంచి మాలేగావ్ వరకు ట్రైన్లను తగలబెట్టి ముస్లిం సహోదరుల ప్రాణాలు తీస్తే ఏ క్రైస్తవ దేశం అండగా నిలబడింది? ఏ ముస్లిం దేశం అండగా నిలబడింది మనకి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రార్థనా మందిరాల్లో ఉండే క్రైస్తవుల కాళ్ళు చేతులు విరగొట్టి దైవజనుల తల్లబాలు కొడుతుంటే, చనిపోయినటువంటి క్రైస్తవుల శవాలను పాతిపట్టకుండా అడ్డుపడుతూ ఉంటే, సమాధుల్లో ఉండే శవాలను తీసి ఊరవతలకు విసిరివేస్తూ ఉంటే, క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని వెలివేసి వారి పంట పొలాలను తగలబెడతా ఉంటే ఏ క్రైస్తవ దేశం సపోర్ట్ చేస్తుంది మనకి? ఏ ముస్లిం దేశం సపోర్ట్ చేస్తుంది మనకి? రాజస్థాన్లో మత మార్పిడి చేయడానికి వచ్చే వాళ్ళ కాళ్ళు చేతులు నరకండి, నేను చూసుకుంటాను ఒక మార్వాడి అక్కడ మాట్లాడితే ఏ క్రైస్తవ దేశం సపోర్ట్ చేస్తుంది? ఏ ముస్లిం దేశం సపోర్ట్ చేస్తుంది మనకి? తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో, తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో ఎప్పుడూ లేని విధంగా క్రైస్తవ ప్రార్థనా మందిరాల మీద, ముస్లింల మసీదుల మీద, క్రైస్తవ పరిశుద్ధ గ్రంథాల మీద, ముస్లింల ఖురాన్ల మీద, క్రైస్తవుల ఆడబిడ్డల మీద, ముస్లింల ఆడబిడ్డల వస్త్రధారణ మీద, క్రైస్తవ పురుషుల మీద, ముస్లింల కుర్రాళ్ళ మీద దేశ ద్రోహం కేసులు నమోదు చేసి జైళ్ళలో పెడుతుంటే ఏ క్రైస్తవ దేశం సపోర్ట్ చేస్తుంది మనకి? ఏ ముస్లిం దేశం సపోర్ట్ చేస్తుంది మనకి? ఉత్తరప్రదేశ్లో దాదాపు ఇప్పటికే 800 మంది మీద గ్యాంగ్స్టర్ కేసులు నమోదు చేసి మాఫియా మీద పెట్టే కేసులు పెట్టి జైళ్లలోకి నెడితే ఒక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 54 మంది పాస్టర్లు జీవితకాల శిక్ష భరించే స్థితిలో జైళ్లలో మగ్గిపోతుంటే ఏ క్రైస్తవ దేశం సపోర్ట్ చేస్తుంది? ఏ ముస్లిం దేశం సపోర్ట్ చేస్తుంది మనకి? ఉత్తర భారతదేశంలో సుమారు 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొని వచ్చి బాప్తిస్మం ఇచ్చే అవకాశం లేకుండా, పెళ్లిళ్ళు చేసే అవకాశం లేకుండా, సువార్త సభలు పెట్టుకునే అవకాశం లేకుండా, బైబిల్ పట్టుకొని తిరిగే అవకాశం లేకుండా, నమాజ్ చదువుకోవడానికి మసీదుల మీద మైకులు పెట్టుకునే అవకాశం లేకుండా, దొరికిన వాడిని దొరికినట్లు అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైలులో పెడుతుంటే, క్రైస్తవ ప్రార్థనా మందిరాలని, క్రైస్తవుల ఇళ్లని తగలబెట్టి క్రైస్తవ ఆడబిడ్డల్ని, ముస్లిం ఆడబిడ్డల్ని రేపులు చేసి వాళ్ళని నిర్దాక్ష్యంగా లారీల కింద తొక్కించి చంపిస్తూ ఉంటే, దళితుల నోట్లో మూత్రం పోస్తూ ఉంటే, గిరిజనుల నిలువున నరుకుతూ ఉంటే ఏ క్రైస్తవ దేశం వచ్చింది? ఏ ముస్లిం దేశం వచ్చింది? రేపు అందరూ వస్తారు అని అనుకోవడానికి. నీకు ఆకలి వేస్తే నువ్వే వండుకొని తినాలా, నీకు కష్టం వస్తే నువ్వే పోరాడాలా, నీకు శ్రమ వస్తే నువ్వే పోరాడాలా. నీకోసం నువ్వు చేయాల్సింది ఎవడో వచ్చి చేస్తాడంటే నాకు తెలియక అడుగుతాను. ఇవాళ దేశం అంతా కూడా ఇదే పరిస్థితిలోకి వెళ్తూ ఉంది. ఉత్తర భారతదేశాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు, దక్షిణ భారతదేశం మీద పడ్డారు. ఎక్కడ చూసినా మతపరమైన గొడవలు, ఎక్కడ చూసినా మతపరమైన కల్లోలాలు, ఎక్కడ చూసినా ఇవే గొడవలు. ఏంటో చూడు, మతం 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 మతం. దేశం అంతా తిరుగుతున్నాడు ఎంపీ సీట్ల కోసం. 400 సీట్లు వస్తే చాలు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఆయన స్మారక చిహ్నాలన్నింటినీ పడగొట్టి అక్కడ టెంట్ సామాన్లు అమ్మే షాపులు పెడతామని చెప్తున్నారు. లౌకిక ప్రజాస్వామ్య పదాలు తీసేసి ఇది హిందూ రాష్ట్రం అని అనౌన్స్ చేస్తామంటున్నారు. పరాయి దేశాల్లో బతుకుతున్న వాళ్ళు హిందువులు చక్కగా బతుకుతున్నారు, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటా. ఇక్కడేమో హిందువుల కుర్రాళ్ళకి, సాధారణ కార్యకర్తలకి కత్తులు, తుపాకులు, కర్రలు ఇచ్చి రోడ్లలో తిప్పుతున్నారు, వీధుల్లో తిప్పుతున్నారు. వాళ్ళ పిల్లలేమో చక్కగా విదేశాల్లో చదువుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. క్రిస్టియన్ ముస్లిం బాయి అనుకుంటూ తిరుగుతున్నారు. అక్కడ హిందూ టెంపుల్ కట్టుకొని ఇస్కాన్ సంస్థల వాళ్ళు భగవద్గీతలు పంచుకుంటూ తిరుగుతున్నారు. అక్కడ మత మార్పులు చేసుకుంటున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశానికి అటు అధికారికమైన మతం ఏమీ లేదు. ఇక్కడ అందరూ సమానమే, కలిసిమెలిసి బ్రతకొచ్చు, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. అది కాక మనం ఈ భూమి పుత్రులు, ఈ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు మనవాళ్ళు. కానీ మనం కులం పేరుతో, మతం పేరుతో వివక్షకు గురయ్యి మనకిష్టమైన దేవుడిని మనం నమ్ముకుంటే మాత్రం విదేశీ మతం అని చెప్పి మన మీద దాడులు చేస్తున్నారు. మరి హిందుత్వం ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చినటువంటి విదేశీ బ్రాహ్మణ మతం కాదా అది? ఇలా ఉంది వాళ్ళ దేశంలో పరిస్థితి. ఏం కొనేటట్లేదు, ఏం తిరిగేటట్లేదు. దేశంలో ఉండే సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేసేసి ఇవాళ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదానీని ఉన్న డబ్బు కంటే ఎక్కువ డబ్బు సంపాదించుకునేలాగా ఆస్తులన్నీ వాడి చేతుల్లో పెట్టి నరేంద్ర మోడీ దేశం మొత్తం తిరుగుకుంటా రాముణ్ణి మా శక్తిని చంపుతారా, మా శక్తిని చంపుతారా, మా శక్తిని చంపుతారా అనుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు మీ శక్తిని ఎవడు చంపుతున్నాడు? మీ శక్తి మీద ఎవడు దాడి చేస్తున్నాడు? మతం పేరుతో ఎంత దిగజారుతున్నాడు వాళ్ళు నరేంద్ర మోడీ. ఒక పాస్టర్ మాట్లాడు, ఒక ఇమాం మాట్లాడు, ఎవడు మాట్లాడతాడు మన తరఫున? ఒక రాజకీయ పార్టీ మాట్లాడదు, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడు, ఎవడు మాట్లాడతాడు? ఒకవేళ మాట్లాడితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి పట్టిన గతే పడుతుంది, కేసీఆర్ కూతురుకు పట్టిన గతే పడుతుంది. రేపొద్దున జగన్ నోరు తెరిస్తే జగన్ను కూడా ఏ తిహార్ జైలుకో పంపిస్తారు. ఎవడన్నీ మాట్లాడేది?
ఏ యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతుంది, ఏ టీవీ ఛానల్ మాట్లాడుతుంది, ఏ పత్రికలో రాస్తారు ఈ విషయాలన్నీ? కొద్ది గొప్ప ధైర్యం చేసి ఏదైతే అదైందని మాట్లాడేవాడిని ఎప్పుడు చంపుతావో అని చూస్తున్నారు, వెంటాడుతూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు, నరకం చూపిస్తూ ఉన్నారు. అలా ఉంది వాళ్ళ దేశంలో పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇంటింట్లోకి వచ్చి బైబిల్ ఎతికి బైబిల్ కనపడితే జైల్లో పెడతారు. సువార్త కనుమరుగవుతుంది భారతదేశంలో, వాక్యం కరువు అవుతుంది భారతదేశంలో. క్రైస్తవులకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు రద్దు చేసే రోజులు వస్తాయి. ముస్లిం సహోదరులకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు రద్దు చేసే రోజులు వస్తాయి. దళితులు, గిరిజనులు బతికితే బతకండి సెకండరీ పౌరులుగా, లేకపోతే ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని ఆర్డర్లు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి, అలా ఉంటుంది పరిస్థితి. ఏమో దేవుడే చూసుకుంటాడని కొంతమంది, ఆయన ఆ భారాన్ని బాధ్యతని నాకు అప్పగించాడు, మాకు అప్పగించాడని మరికొంతమంది పోరాడుతూ ఉన్నాం. అయితే గమనించండి, నేను ఒక చిన్న విషయం, ఇది నా పర్సనల్ అండి. దాదాపు 4 సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నేను మీ ముందున్నాను, పనిచేస్తున్నాను. మీకు తెలుసు, మీరు చూస్తున్న ప్రతి వీడియో నా సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించేదే. మీ దగ్గరకు వస్తున్నటువంటి ప్రతి వీడియో సెల్ ఫోన్ ద్వారా నేను తీసుకునేది. నా దగ్గర వర్కర్స్ ఎవరు ఉండరు, నాకు యూట్యూబ్ స్టూడియో కూడా లేదు. మీరు చూశారు కదా, ఊరవతలకు వచ్చేసేయాలి, ఏదైనా ఒక మంచి చెట్టును చూసుకోవాలి, నిలబడాలి, ఒక వీడియో చేసుకోవాలి, లేకపోతే ఎక్కడైనా పచ్చగా కనపడితే అక్కడ కూర్చొని ఒక వీడియో తీసుకోవాలి. చాలామంది నన్ను హేళన చేసేవాళ్ళు అంటారు, కైన్ మాస్టర్ అజయ్ బాబేనా అంటారు. కైన్ మాస్టర్ అజయ్ బాబేనా అని అంటారు, ఎందుకంటే కైన్ మాస్టర్లో నేను వీడియోలు చేసుకుంటాను. నేను ఎప్పుడు బాధపడినండి, నేను అలాంటి స్థితిలో నుంచే వచ్చాను. అయితే నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు, 100 మంది 1000 మంది నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏదైనా అడిగితే నాకు అండగా నిలవబడే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా ఫోన్కుండే ఈ ర్యామ్ ఇవి సరిపోవట్లేదు, రెండోది కెమెరా పవర్ సరిపోవట్లేదు. ప్రతిరోజు మనకి 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ 4 యూట్యూబ్ ఛానల్స్లో ఒకవైపు క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి, మతోన్మాద దాడుల గురించి మాట్లాడే ఛానల్స్, మరొక వైపు నుంచి ఇక నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకు మరికొన్ని ఛానల్స్ను ఉపయోగించాలని నేను అనుకుంటున్నాను. నాకు ఒక మంచి కెమెరా కావాలి. కేవలం నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీ అందరి దగ్గరికి చేర్చడం కోసం నాకు ఒక మంచి కెమెరా కావాలి. నాకు ఒక మంచి కెమెరా అది కావాలి. నాకు మీరు ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే నాకు ఒక కెమెరాని పంపించండి, లేదా నేను ఒక కెమెరా తీసుకోవడం కోసం నాకు సపోర్ట్ చేయండి. అలాగే నాకు ఒక ల్యాప్టాప్ కూడా కావాలి. ఎప్పటికప్పుడు దాదాపు ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు వీడియో మాట్లాడితే దాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటే ఫోన్ స్ట్రక్ అయిపోతూ ఉంది ఒక్కొక్కసారి. ఈ నెట్ నాలెడ్జ్ నాకు చాలా తక్కువ. ఎవరైనా ఈ పరిచర్య తెలిసిన వాళ్ళు, నెట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇంటర్నెట్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాళ్ళు, ఈ వీడియోస్ చేయడం తెలిసిన వాళ్ళు, ఎడిటింగ్ తెలిసిన వాళ్ళని ఎవరైనా ఒక తమ్ముడిని నాతో పాటు ఉంచుకుంటాను. నాతో పాటు ఈ పరిచర్యలో నా వెంట తిప్పుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను, ఎంతో కొంత తనకి శాలరీ లాగా ఇచ్చి. కాబట్టి ఒక ల్యాప్టాప్ కావాలి, ఒక మంచి కెమెరా కావాలి ఈ పరిచర్య కోసం. అలాగే ఇంటి దగ్గర నేను ఒక గది, నేను ఉంటున్నటువంటి ఇంట్లో ఒక గదిని యూట్యూబ్ ఛానల్లో అర్ధరాత్రి పూటైనా వీడియో తీసుకోవడం కోసం ఆ చిన్న గదిని యూట్యూబ్ స్టూడియో లాగా మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆ గదికి కావలసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇదంతా కూడా నా పరిచర్య కోసం, మన పరిచర్య కోసం నేను తీసుకోవాలనుకుంటున్నాను. బలవంతం ఏమీ లేదు, ఎవరిని కూడా నేను బలవంతం చేయట్లేదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా కాదు. ఈ పరిచర్య చాలా ఉంది మనకి. మీరు పంపిస్తున్నటువంటి కెమెరా అయినా, ల్యాప్టాప్ అయినా, లేకపోతే యూట్యూబ్ స్టూడియోగా మార్చబోతున్నటువంటి ఆ గది అయినా జీవితకాలం ఈ పరిచర్యకు ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ప్రభు కృపను బట్టి మన యూట్యూబ్ ఛానల్ అజయ్ బాబు సిఎండిఎఫ్ యూట్యూబ్ ఛానల్ని బ్రాడ్కాస్టింగ్ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి న్యూస్ ఛానల్గా, సిఎండిఎఫ్ న్యూస్ ఛానల్గా మార్చాలని నేను ఆశపడుతున్నాను. క్రైస్తవులకు సంబంధించి, ముస్లింలకు సంబంధించి, దళిత గిరిజనులకు సంబంధించిన ప్రతి విషయం, ప్రతి క్షణం మన వాళ్ళకి తెలిసేలాగా దీన్ని ఒక న్యూస్ ఛానల్గా మార్చాలనుకుంటున్నాను. మిగిలిన 3 ఛానల్స్లో దేవుని వాక్యాన్ని చెప్పుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి మీ వంతు సహాయ సహకారాలను నాకు పంపించండి. తప్పకుండా మీరు చేయాలనుకుంటున్నటువంటి సహాయాన్ని, మీరు పంపించాలనుకుంటున్నటువంటి సహకారాన్ని
మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి మీరు పంపించవచ్చు. అది నా పర్సనల్ నెంబర్. మీరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే కొన్ని వందల కాల్స్ వస్తూ ఉంటాయి, అందులో బెదిరింపు కాల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ 9300 688 955 అనేది నా పర్సనల్ నెంబర్, నాకున్న ఒకే ఒక నెంబర్. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు మెసేజ్ చేస్తే తప్పనిసరిగా నేను అదే రోజు మీకు రిప్లై ఇస్తాను. నేను దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి క్రైస్తవ సహోదరులు, ముస్లిం సహోదరులు, దళిత గిరిజన బంధువులు ఈ విషయంలో నాకు అండగా నిలవబడతారని నేను అనుకుంటున్నాను. నాకు ఈ నీడ్ ఉంది, ఈ అవసరం ఉంది. ఇది తీరితే నేను ఇంకా బలంగా ముందుకు వెళ్ళగలుగుతాను. కాబట్టి దయచేసి మీలో ఆర్థికంగా దేవుని చేత దీవించబడిన వారు ఈ కార్యక్రమానికి నాకు సహాయం చేయాలని ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.